అసలు కుర్చీ మడత పెట్టడం అంటే ఇదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ మడత పెట్టి పార్టీ గేట్లు ఎత్తేశారు. అసలు అంతకు ముందు ఆయనలో ఉన్న ఆ టెంపర్, ఆ పవర్ చూసి మహానాయకులు వాడేసుకున్నారు కానీ ఒక మంత్రి పదవి లేదా ఒక కార్పొరేటర్ పదవి కూడా మచ్చుకు కూడా ఇవ్వలేదు. ఇంచుమించు 20 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఏ మాత్రం పదవులు అందుకోకుండా ముఖ్యమంత్రి అయిన చరిత్ర రేవంత్ రెడ్డిదే. పైగా మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఓటు శాతం లేని నేతలు సైతం అప్పుడప్పుడు పేపర్ పులులై గాండ్రిస్తూ ఉంటారు. ఆ గాండ్రింపు బీఆర్ఎస్, టీడీపీలో వినిపించే అరుపులు కాదు, సీటు మడత పెట్టేస్తారేమో అన్నంత భీకర శబ్దంతో కూడి ఉంటుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి టీపీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టి ఉరుములు ఉరిపించినా, పిడుగులు కురిపించినా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కుర్చీ అతనిదే అని ఎవరూ పెద్దగా ఊహించలేదు, ఊహకు కూడా రాలేదు. ఆ మహాసముద్రంలో బోలెడు తిమింగలాలున్నాయి. ఈ చిన్న కొర్రమీనుకు కుర్చీ ఎవరిస్తారు, ఎందుకిస్తారు అనుకున్నాం కానీ పార్టీని గెలిపించి హైదరాబాద్ లోనే ఉండి ముఖ్యమంత్రి అని ఢిల్లీలో ప్రకటన వచ్చేలా చేసి తన తడాకా చూపించారు. పరిపాలన అనుభవం లేకున్నా 100 రోజుల పాలనతో భరోసా ఇచ్చారు. అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా కుర్చీ ముచ్చట మూన్నాళ్లే అంటూ రెచ్చగొట్టారు. రెచ్చిపోవడాలు మొదలయ్యాయి. కడియం శ్రీహరి, కె కేశవరావు లాంటి వాళ్లకు కూడా మింగుడు పడలేని రాజకీయం అది. మన ముందు వచ్చి కింగ్ అయిపోయాడైన మాట వీళ్ళలో కాదు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లాంటి అన్ని పార్టీల్లోనూ హాట్ చర్చ. అయినా 99 రోజులు తట్టుకొని 100 రోజు తొలిగేటు ఎత్తేశారు అని ఏకంగా మీడియా మీట్ లో ప్రకటించడం ఏదైతే ఉందో దాన్ని కుర్చీ మడత పెట్టి అనొచ్చు. అక్కడ చేరిన మీడియా ప్రతినిధులకు ఆ సమావేశం ముగిసిన తర్వాత గాని తెలియలేదు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా మీట్ కు వచ్చారని తెలిసి అవాక్కయ్యారు. గత 9.5 ఏళ్ల అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడుంటే అక్కడే పక్కన కుర్చీలో కూర్చుని కనిపించే మేధావి సీనియర్ నేత, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె కేశవరావు మళ్లీ కాంగ్రెస్ కు వస్తారని ఎవరైనా ఊహించారా? 84 ఏళ్ల వయసులో ఆయన అలా ఎందుకు చేస్తారని అనుకుంటాం. ఆయన కుమార్తె విజయలక్ష్మిని హైదరాబాద్ మేయర్ చేసిన, 8-10 వయసులో ఆయన్ను రాజ్యసభకు పంపించిన, ఫామ్ హౌస్ ముచ్చట్లో ఆయనకే ప్రధాన కుర్చీ ఇచ్చిన ఆయన మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డిని కలిశారు. కలిసే ముందు ఆంధ్రలా ఏదో రాజకీయ లేఖ కాకుండా నేరుగా కేసీఆర్ కే చెప్పి నేను వెళుతున్నా అని ప్రకటించారు. ఎవరు వెళ్ళినా ఓకే కానీ నీకేం తక్కువ చేశాను అని కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినా వినలేదు. అది కేకే రాజకీయం. కాంగ్రెస్ లో ఎదిగాను, ఇక కాంగ్రెస్ లోనే చనిపోతాను అంటూ సోనియా గాంధీతో మాట్లాడి లైన్ క్లియర్ చేసుకున్నా. దీని వెనుక స్కెచ్ అంతా రేవంత్ రెడ్డిదే అని వేరేగా చెప్పనక్కర్లేదు. కుర్చీ మడత పెట్టి కొట్టడం అంటే ఇలాగే ఉంటుంది మరి. ఇక కడియం శ్రీహరి సీనియర్ రాజకీయ దిగ్గజం. అసెంబ్లీలో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షంలో మాట్లాడేది డి అంటే డి అనేది ముగ్గురే. ఒకరు కడియం శ్రీహరి, 2 కేటీఆర్, 3 హరీష్ రావు. ఇందులో ముందు శ్రీహరి కుర్చీ మడత పెట్టాలి. మడత పడే రకం కాదు, అయినా మడత పెట్టేశారు. కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ సీటు కేసీఆర్ కేటాయించిన తరువాత మడత పెట్టడం అంత ఈజీ కాదు. అయినా రేవంత్ రెడ్డి మడత పెట్టి తన మార్కు చూపించారు. శ్రీహరి, కావ్య ఇద్దరు బాయ్ చెప్పేశారు. కాంగ్రెస్ కంగువ కప్పుకుని వరంగల్ నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. ఇది కదా కుర్చీ మడత పెట్టడం అంటే. ఈ లెక్కను చూస్తుంటే ఈ ఎన్నికల లోపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తోంది. పైగా అక్కడ అన్ని గేట్లు ఎత్తి కుర్చీ మడత పెట్టి సిద్ధంగా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.